ఏర్పడ్డ నాటి నుండి నడుస్తుంది దరిద్రం. తెలంగాణకు ఒక సముద్రం లేదు. ఇక్కడ తూర్పు దక్షిణ ఉత్తరం పడమ ఎంత కావాలంటే డెవలప్ చేసుకో, ఎన్ని ఇండ్లు కావాలంటే అన్ని ఇండ్లు కట్టుకోవచ్చు. ఈరోజు ఆల్రెడీ హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ 100 ఎకరాల భూమి ఖాళీగా ఉన్నది, 100 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అయినా కానీ ఈరోజు గత ప్రభుత్వం హైరైజ్ అపార్ట్మెంట్స్ పేరుతోని చెరువుల కబ్జా చేస్తుండ్రు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి హైదరాబాద్ చుట్టుపక్కల 25 లక్షల చెట్లు కొట్టి పారేసిండు. ఈరోజు నరికి పారేసిండు చెట్లను హైరైజ్ టవర్స్ పేరుతోని. ఈరోజు ఇక హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ మాత్రమే ఉన్న హైరైజ్ అపార్ట్మెంట్స్ ఈరోజు నగర నడిబొడ్డు కూడా వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వచ్చింది, హ్యాబిట్స్కి వచ్చింది, మన వెనక పోతే హ్యాబిట్స్కి వచ్చింది. ఈరోజు జిహెచ్ఎం కూతవేత దూరంలో ఉన్న అక్కడ వేసిండ్రు. ఈరోజు గోల్కొండ చౌరస్తాలో కూడా వేసిండ్రు. మరి దేనికోసం వేస్తుంది ఇవి హైరైజ్ టవర్? దేనికోసం? దానివల్ల ఉపయోగాలేంటి అని అంటే ఈరోజు నష్టాలే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు డక్కన్ ప్రాంతంలో ఉన్నట్టు హైదరాబాదు, అంటే ఎత్తు ప్రాంతంలో ఉన్న హైదరాబాదు ఈరోజు బోర్ల కోసం, అంటే ఒక హైరైజ్ టవర్స్ అంటే ఒక ఊరే అన్నట్టు. ఒక ఊరులో ఈరోజు అక్కడ అంతమంది ఇండ్లు ఉంటాయి, దాదాపు 40-50 ఫ్లోర్లతో ఈరోజు కడతా ఉన్నారు. అంటే ఒక ఊరు మొత్తం ఈరోజు రోడ్డు పైనకి వస్తున్నది. అంటే ఈ నగరంలో రోడ్డు 60 ఫీట్ల విస్తీర్ణంలో ఉంటుంది. మరి ఒకటేసారి అన్ని బండ్లు వస్తే ఏ విధంగా ఉంటాయి? మరి అంతమంది నీళ్లు దాయిపియాలంటే 4000 ఫీట్ల లోపలికి ఈరోజు కొడతా, అంటే ఎత్తు ప్రాంతంలో ఉన్నది ఈరోజు సీ లెవెల్లో కొడతా ఉన్నారు. కొట్టినా కానీ నీళ్ళు లేని పరిస్థితి. అంటే ఈరోజు బోర్లు ఒక్కొక్క అపార్ట్మెంట్కు 4 బోర్లు 5 బోర్లు వేసినా పడతలేదు, పట్టకుంటే మళ్ళీ వేరే దగ్గర వేస్తుండ్రు. ఈ విధంగా భూమి యొక్క గ్రావిటీ తగ్గిపోయి ఈరోజు దాని బలం తగ్గిపోయి ఈరోజు బలహీనమైన పరిస్థితులలో వచ్చే రోజులలో భూకంపాలు వచ్చే పరిస్థితి కూడా ఖచ్చితంగా ప్రాంతంలో ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఆ భూమిని ఎంత గుట్టలు బలగొట్టిండ్రు. దాదాపు 25-40 గుట్టలు హైరైజ్ పేరుతోని ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల కొట్టేసి దాన్ని పిండింగ్ చేసిన పరిస్థితి నేను గతంలో చాలా వీడియోలు చూసిన. దీనిపైన ఈరోజు హైదరాబాద్ నగరంలో హైరైజ్ టవర్స్ కు అసలు పర్మిషన్లు ఇవ్వద్దని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి నేను రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఆల్రెడీ ఈరోజు బాచ్పల్లిలో, కొండాపూర్లో, మియాపూర్లో, నార్సింగ్లో, పోచారంలో, ఆదిపట్నంలో, మరి రాజేంద్ర నగర్లో ఇక్కడంతా కూడా ఆల్రెడీ ఈరోజు సివియర్ గ్రౌండ్ వాటర్ క్రైసిస్ ఉన్నది. ఈరోజు అక్కడ కట్టిన దానికి నీళ్ళు వస్తలేవు ఆల్రెడీ. ఇక ఇక్కడ అయిపోయిన తర్వాత ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్కు గోల్కొండ చౌరస్తాకు కూడా మరి సాంప్రదాయాన్ని పట్టుకొచ్చిండ్రు. ఈరోజు కట్టేటోనికి బుద్ధి లేదు, పర్మిషన్లు ఇచ్చేటోనికి బుద్ధి లేదు, దాని తర్వాత మంత్రిత్వ శాఖ ఉన్న రేవంత్ రెడ్డి అంటే మరీ బుద్ధి లేదు. కాబట్టి కొనేటోళ్ళ కన్నా మన బుద్ధి ఉండాలి. మనం కొంటే మన సర్వనాశనం అయిపోతాం. ఈరోజు హైదరాబాద్ ప్రజలంతా దీనిపైన వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నా. అర్బన్ ఫ్లడ్డింగ్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది, లార్జ్ స్కేల్